there is a case law, Supreme Court case law called Supreme Court Digital Records on SCR 202, ఒక సివిల్ అప్పీల్ కేస్ గోదావర్మన్ తిరుమల్ పహాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే. దాని తీర్పు 2024 లాస్ట్ ఇయర్ వచ్చింది దాని తీర్పు. దానిలో సుప్రీంకోర్టు ఏమందంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం నోటిఫై చేసిందే ఫారెస్ట్ కాదు. ఒకవేళ అక్కడ న్యాచురల్గా చెట్లు పెరుగుతున్నట్టయితే, అడవి లాంటి వాతావరణం అక్కడ ఉన్నట్టయితే అది కూడా అంటే ఒక ఎక్స్టెంట్ మోర్ దాన్ ప్రతి స్టేట్ కూడా ఈ క్రైటీరియా ఏంటిది అనేది ఎన్జిటి నోటీస్ ఇచ్చి డిక్లేర్ చేయించింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైటీరియా ఏంటంటే న్యాచురల్ ఫారెస్ట్ గ్రోత్ ఉండి 10 hectares అంటే 25 ఎకరాల వరకు ఉండి దానిలో ఉన్న చెట్ల కవర్, ఫారెస్ట్ కవర్, కానోపీ కవర్ అంటారు. దీన్ని ఎవరు డిసైడ్ చేయాలి? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసి 0.4 అంటే 40% ఫారెస్ట్ కవర్, ఒక ఎకరం నేలలో 40% చెట్లు డెన్సిటీ ఉంది, కానోపీ డెన్సిటీ అంటారు టెక్నికల్గా. ఈ 0.4 కానోపీ డెన్సిటీ ఉండి 25 ఎకరాల కంటే ఎక్కువ ఉండి అక్కడ ఉన్న చెట్లు న్యాచురల్గా అడవిలాగా పెరిగినట్టు అయితే దాన్ని డీప్ ఫారెస్ట్ అంటారు.